తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వ్యూహాన్ని విధానాన్ని వైఎస్ఆర్సీపీ అస్త్రంగా మార్చుకొని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సుపరిపాలన అమలవుతోందంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటుంది. పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకువెళ్తోంది. అయితే ఇదే అంశాన్ని వైఎస్ఆర్సీపీ తనకు అస్త్రంగా మార్చుకోవాలని వ్యూహాత్మకంగా నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అది ఎలాగంటే తాడిపత్రి తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి 15 నెలలుగా అడుగు పెట్టనివ్వడం లేదు. పోలీసులను అడ్డు పెట్టుకొని తాడిపత్రిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డిని రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి వైనాన్ని, తెలుగుదేశం పార్టీ విధానాన్ని, వ్యూహాన్ని వైఎస్ఆర్సీపీ అస్త్రంగా మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని, ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి తెలుగుదేశం పార్టీ వైఖరి ఇది, తెలుగుదేశం పార్టీ విధానం ఇది అని ప్రజలకు చెప్పాలని వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నిజంగా సుపరిపాలనను కొనసాగిస్తుంటే తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే ఎందుకు రారు? 5 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి తాడిపత్రిలోకి అడుగు పెట్టకుండా ఎలా ఉన్నారు? తెలుగుదేశం పార్టీ నేత ఎలా అడ్డుకుంటున్నారు? ఎందుకు అడ్డుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎందుకు చూస్తూ ఊరుకుంది? తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ అంశం పైన ఎందుకు జోక్యం చేసుకోలేదు? తెలుగుదేశం పార్టీ సుపరిపాలన తాడిపత్రికి వర్తించదా? తాడిపత్రిలో సుపరిపాలన ఉండదా? రాష్ట్రమంతా సుపరిపాలన అమలు చేస్తారు కానీ తాడిపత్రిలో మాత్రం ఆటవిక రాజ్యాన్ని అమలు చేస్తారా అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పైన ప్రశ్నల వర్షం కురిపించబోతోంది. తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లబోతోంది. రాష్ట్రం అంతా సుపరిపాలన అంటూ మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ తాడిపత్రిలో మాత్రం ఎందుకు ఆటవిక పాలనకు అనుమతిస్తోంది? ఎందుకు అక్కడ టీడీపీ నేతల్ని కట్టడి చేయడం లేదు? టీడీపీ ఎమ్మెల్యేని ఎందుకు అక్కడ హెచ్చరించడం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు తెలుగుదేశం పార్టీని ప్రశ్నించబోతున్నారు. వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశానికి తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెప్పబోతోంది? వైఎస్ఆర్సీపీ ప్రశ్నకు తెలుగుదేశం పార్టీ వద్ద సమాధానం ఉందా? నిజంగా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పగలదా అన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. కానీ ఇప్పుడు అడుగు పెట్టడానికి అనుమతి ఇవ్వడం లేదు. హైకోర్టు అనుమతించింది, సుప్రీంకోర్టు అనుమతించింది, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం అనుమతించడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు అనుమతించడం లేదు. ఏమైనా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని మధ్యలోనే ఆపేస్తారు. ఇదంతా కూడా పోలీసులను అడ్డు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సాగిస్తున్నటువంటి వ్యవహారం. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు జోక్యం చేసుకోదు? చంద్రబాబు నాయుడు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? పట్టి పట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ సుపరిపాలన తాడిపత్రిలో ఎందుకు అమలు చేయడం లేదు? తాడిపత్రికో న్యాయం, మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో న్యాయం అమల్లో ఉంటుందా? ఇంకో రకమైన రాజ్యాంగం అమల్లో ఉంటుందన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ ఇదే అంశాన్ని అస్త్రంగా మార్చుకోబోతోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చెబుతున్నటువంటి సుపరిపాలన తాడిపత్రిలో ఎందుకు అమలు కావడం లేదని నిలదీయబోతోంది, ప్రశ్నించబోతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ అంశంలో ముందుకు కదలబోతున్నారు. తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టబోతున్నారు. ఇప్పుడు కనుక తెలుగుదేశం పార్టీ ఈ అంశంలో జోక్యం చేసుకోకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ దీన్ని సీరియస్ గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరిని, 2 నాల్కల ధోరణిని ఎండగట్టబోతోంది. తెలుగుదేశం పార్టీకి ఇది ఇబ్బందికరంగా మారిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.